శివాజీ సినిమా చూసి నాకు నైట్ 10ంటికి ఫోన్ చేశారు. నమస్కారం, నేను రజనీ. నాకేంటంటే ఈ మిమిక్రీ ఆర్టిస్టులు అందరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మనకి తమిళ్ కానీ తెలుగు కానీ అందరితో క్లోజ్గా ఉంటాను. మీకు కౌండమణి గారు కానీ, మీకు సెంధిలు, వడివేలు మనం ఎవ్రీ వీక్ వస్తూ ఉంటాడు ఇక్కడికి. మేము కమల్ హాసన్ గారి సినిమాలో యాక్ట్ చేసాం, సింగారవేలనని. అప్పటి నుంచి అతనికి సినిమాలు బాగా నచ్చిన క్యారెక్టరు రెగ్యులర్గా నా దగ్గరికి వస్తాడు. సో ఇలాగ కమెడియన్స్ అందరితో ర్యాపో ఎక్కువ నాకు. వాళ్ళు నా జోకులకి నవ్వుతూ ఉంటారు. అది మీరు అది అన్నట్లు మన క్యాజువాలిటీ ఈ స్టడీ చేయటం దీనివల్ల అనుకుంటా. వివేక్ గారు ఇట్లా అందరికీ నేనంటే చాలా ఇష్టం. నాతో సిట్టింగ్లో కూర్చున్నప్పుడు ఏదన్నా పాయింట్లు వస్తూ ఉంటే సినిమాల్లో కూడా పెట్టామని చెప్తారు వివేక్ గారు. 1-2 పాయింట్లు పెట్టామని చాలా సంతోషం వేసినది. సో అట్లాగే నాకు 10 గంటలకి రజనీకాంత్ గారు ఎందుకు మాట్లాడతారు నాతో నమ్మలేకపోయారు. ఏ రజనీ అని అడిగా. ఏం చెప్పమంటారు అడిగారు రజనీకాంత్ బెస్రా అంటే ఆ హెజిటేషన్లో పట్టేశా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మనకి ఇక్కడ ఈ రోబో శంకర్ ఇట్లాగా సన్ టీవీలో కానీ ఈ కమెడియన్స్ చాలామంది ఫ్రెండ్స్ సరదా మాట్లాడుతూ ఇమిటేట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎవరన్నా ఆట పట్టిస్తున్నారా అనే ఉద్దేశంతో అడిగాను సార్. ఇవాళ తమిళ్లో చెప్పారనమాట. ఇవాళ శివాజీ తెలుగు వెర్షన్ చూశాను, నాకన్నా చాలా బాగా చెప్పారు మీరు, థ్యాంక్స్ చెబుదామని ఫోన్ చేశాను.